ఇంత మంచి కళ్ళని ఎందుకు ఆపేశావు? హ్యాపీగా ఒక డాన్స్ స్కూల్ పెట్టొచ్చు కదా. నాకు ఆ కోరికుందమ్మా, కానీ ఇప్పుడు అన్నింటికంటే ముందు నీ ఆశయం ముఖ్యం. నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డం ముఖ్యం. అబ్బా, అది అవుతుందిలేమ్మా, నువ్వు చెప్పకు, నేను చెప్తానులే. నందిత అకాడమీ ఆఫ్ క్లాసికల్ డాన్స్ అని పెద్ద బోర్డు. 100 మంది పిల్లలు గజ్జలు కట్టి నమస్కారం చేస్తుంటే నువ్వు వాళ్ళ మధ్యలో గురువు గారిలా కూర్చొని తాళం వేస్తూ ఉంటావు. సరే, పేపర్లలో, టీవీలలో నీ గురించే ఇంటర్వ్యూస్. సిటీలోనే మన డాన్స్ స్కూల్ టాప్ అయిపోవాలి. ఓహో, అలాగా? అబ్బబ్బబ్బబ్బా, చూడు రోమాలు ఎలా నిక్కర పొడుచుకుంటున్నాయో. అమ్మా, మనసులో ఇంత ప్యాషన్ పెట్టుకొని, ఇంత టాలెంట్ పెట్టుకొని నువ్వు ఇలా ఇంట్లోనే నా కోసం ఐడియల్ గా ఉండిపోయావంటే నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. ఎవరు చెప్పారు నేను డాన్స్ స్కూల్ ఓపెన్ చేయనని? నువ్వు నాకంతా ఓపెన్ గా ఏం జరుగుతుందో చెప్పావు. ఇప్పుడది నేను ఎలా ఓపెన్ అవ్వాలో చెప్తాను, విను. రా, కూర్చో. నా కూతురు మహిత ఐఏఎస్. పైన సైరన్ మోగుతూ వరుసగా కార్లొచ్చి ఆగుతాయి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ పూలు రెడీ చేసుకుని దిగే కలెక్టర్ మీద చల్లటానికి రెడీగా ఉన్నారు. వాటిల్లోంచి ఒక బంట్రోతు పరిగెత్తుకుంటూ వచ్చి కార్ డోరు ఓపెన్ చేస్తాడు. అందులోంచి నా బంగారు తల్లి చేతిలో ఫైల్స్ పట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని దిగుతుంది. ప్రెస్ వాళ్ళందరూ చుట్టుముడతారు. అప్పుడు నువ్వు గంభీరంగా నడుచుకుంటూ వచ్చి చీఫ్ గెస్ట్ లాగా నందిత డాన్స్ అకాడమీకి రిబ్బన్ కట్ చేస్తావు. నువ్వు కలెక్టర్ అయ్యి నాతో డాన్స్ స్కూల్ ఓపెన్ చేయించాలి. అది అది నా కళ. అమ్మా, ఎంత పెద్ద స్కెచ్ వేసావు. మరి మీ అమ్మని కదా. నువ్వు కలెక్టర్ సీట్లో కూర్చుంటే నేను నా డాన్స్ స్కూల్లో గజ్జె కడతాను. ఏమంటావు? డామ్ షూర్ మమ్మీ, నువ్వు గజ్జు కట్టడం ఖాయం, నేను కలెక్టర్ అవ్వడం ఖాయం. ఎస్, డీల్. ఫైర్ యాక్సిడెంట్ రోజు ఉన్న వాచ్మెన్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్పెక్టర్కి చెప్పి చాలా రోజులైంది. ఏ ఇన్ఫర్మేషన్ లేదేంటి? ఇన్స్పెక్టర్, మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి అప్డేట్? సార్, ఇది నిజంగా ఇంపార్టెంట్ అప్డేటే సార్. మీరిచ్చిన వాచ్మెన్ శంకర్ హిస్టరీ మామూలుగా లేదు సార్. వాడు నార్మల్ వాచ్మెన్ కాదు సార్, పాత నేరస్తుడు. వాడి మీద ఆల్రెడీ 2 ఆఫ్ మర్డర్ కేసులు ఉన్నాయి సార్. ఒక ల్యాండ్ గ్రాబింగ్ సెటిల్మెంట్ కేసు ఉంది. వాడు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు సార్. ప్రస్తుతం జైల్లో ఉన్నాడా? మరి 3 ఏళ్ల క్రితం మా ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రోజు వాడు బయట వాచ్మెన్లా ఎలా ఉన్నాడు? అక్కడే ఉంది సార్ అసలు ట్విస్ట్. జైల్ రికార్డ్స్ చెక్ చేశాను. కరెక్ట్గా మీరు చెప్పిన ఫైర్ యాక్సిడెంట్కి 2 రోజుల ముందే వాడు హాస్పిటల్కి వెళుతూ పోలీసులు కళ్ళు గప్పి జైలు నుండి ఎస్కేప్ అయ్యాడు సార్. అండ్ కట్ చేస్తే ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగిన ఒక 20 రోజులకి మళ్ళీ పోలీసులకు దొరికిపోయి లోపలికి వెళ్ళాడు. అంటే మీరు చెప్పేది? సార్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాడు జైలు నుండి పారిపోలేదు. ఎవడో ప్లాన్ ప్రకారం వాడిని బయటికి తీసుకొచ్చాడు. వాడితో మీ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించాడు. అలానే
ప్రతాప్ సార్ను కూడా చంపించాడు. పని కాగానే మళ్ళీ సేఫ్గా జైలు గోళ్ల వెనక్కి పంపించేశాడు. జైలు కట్టే సేఫెస్ట్ ప్లేసు ఇంకొకటి ఉండదని స్కెచ్ వేశాడు. మై గాడ్. మీరు చెప్తుంటే లూప్ హోల్స్ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్పెక్టర్. నాకు హెల్ప్ కావాలి ఇన్స్పెక్టర్. చెప్పండి సార్, మీకేం కావాలన్నా అడగండి. వాడు ప్రస్తుతం ఉన్న జైల్లో వాడితో పాటు ఉన్న తోటి ఖైదీలు ఎవరు, వాడు జైల్లో ఉన్నప్పుడు వాడిని కలవటానికి ములాఖాతులో వచ్చిన విజిటర్స్ లిస్ట్ ఏంటి, ముఖ్యంగా వాడి తరపున కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి ఫీజులు కడుతున్న లాయర్ ఎవరో ఆ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. డెఫినెట్గా సార్. అదొక పెద్ద అండర్ గ్రౌండ్ నెట్వర్క్లా ఉంది సార్. ఈ జైల్లో పరిచయాలు అయ్యి ఒకరి కోసం ఒకరు ఎంత దూరమైనా వెళ్ళిపోతుంటారు. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్తో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సార్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఐఎమ్ వెయిటింగ్. దాస్, నిన్ను చేరుకోవటానికి ఎక్కువ సమయం పట్టేలా లేదు. ఇప్పుడు నేను అడిగిన ఇన్ఫర్మేషన్లో ఏ చిన్న ఆధారం నీకు ఎగెనిస్ట్గా దొరికినా మల్లికా చేతుల్లో నీ ఫ్యూచర్ నాకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకవేళ ప్రతాప్ చావులో కానీ వసుంధర యాక్సిడెంట్లో కానీ ఏ ఒక్క దాంట్లో నీ హస్తం ఉందని తేలినా మల్లిక నిన్ను నిలువున చీల్చేస్తుంది. అలాంటిది ఈ రెండింటి వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ నువ్వే అని ప్రూఫ్ దొరికితే ఇక మల్లిక నీ మీదకి విసిరే పంజా దెబ్బ నుండి నీ రాత రాసిన బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. నాకెందుకో నీకు ఉచ్చు బిగుసుకుంటుంది అనిపిస్తుంది దాస్. వసే మల్లిక, నన్ను ఎంత వెధవం చేశావే. నాకు ఇప్పుడు సిద్ధు మ్యాటర్ ఎలా క్లియర్ చేయాలో క్లారిటీ వచ్చింది. ఇక ఉన్న ఒక్కగానొక్క అడ్డంకి వసుంధర. ఈ సిద్ధుగాడి బదులు ఇది చచ్చుంటే నాకు దరిద్రం వదిలేది. అన్నీ అయిపోతున్నాయి అనుకుంటున్న టైంలో ఆనకంలో పొడకలాగా గుడికొచ్చి అంతా తారుమార్చేసింది. యాక్సిడెంట్లో తప్పించుకుంది, హాస్పిటల్లో తప్పించుకుంది. ఎవడికో పుట్టి నన్ను నానా నానా అంటుంటే కంపరంగా ఉంది. అసలు దీన్నే అడ్డు వదిలిచ్చేసుకుంటే సగం కాదు పూర్తిగా పీడ విరగడైపోతుంది.
ఈ రోజుతో నీ ఆయుష్ మూడింది వసుంధరా. నాన్న, ఓ, ఏం చేస్తున్నారు నాన్న? ఏంటమ్మా, ఎన్నిసార్లు చెప్పా నీకు? ఈ ఎత్తుగా దిండు పెట్టుకుని పడుకోమని డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయావా? అందుకే నీకోసం ఇంకో దిండు వేద్దామని ఇది వేసుకుని పడుకోమ్మా. పడుకోమ్మా, పడుకో. థ్యాంక్ యూ నాన్న. పడుకోమ్మా. ఏం చేస్తున్నారు? ఏం లేదు ననిత, ఒకసారి మహితని పడుకుందో లేదో చూసి టాబ్లెట్స్ వేసి వెళ్దామని వచ్చాను. నేను చూసింది అలా లేదే. ఏమైందమ్మా? అడుగుతోంది. చెప్పమంటారా మీరేం చేశారో? అవును, సుజా ఎక్కడా? ఫోన్ వస్తే మాట్లాడడానికి పైకి వెళ్ళిందమ్మా. ఓహో, సరే, నువ్వు పడుకో. బయటికి రండి. పడుకోమ్మా, పడుకో. పడుకో, పడుకో. చెప్పండి, ఎందుకు చేస్తున్నారో చెప్పండి. ఇక నిజం తెలిసిపోయాక అందరికంటే నువ్వే డేంజర్ నందిత. ఇక నీ చాప్టర్ క్లోజ్ చేసేయాలి. నోరు విప్పుతారా లేదా?
చెప్తారా లేకపోతే వసుంధరిని పిలిచి జరిగిందంతా చెప్పి గొడవ చేయమంటారా? మీరీ మధ్య తాగి ఇంటికి రావటం నేను గమనించలేదనుకున్నారా? మీరు చెప్పకపోతే ఈ విషయం నేను నోటీస్ చేయలేదనుకుంటున్నారా? చెప్పండి. వసుంధరకి చెప్పమంటారా మీరు మళ్ళీ తాగుడు మొదలు పెట్టారని? నందిత, ఏదో స్నేహితులు బలవంతం చేస్తే తాగాను. ఎవరు దాస్ ఆ స్నేహితులు? ఈ మధ్య తరచు తాగిస్తున్నారు. మీరు తాగి వసుంధర గదిలోకి వెళ్తే తను బాధపడుతుంది. రాత్రంతా తండ్రి తాగుబోతని ఆలోచిస్తూ కూర్చుంటుంది. తను ఆలోచించటం వల్ల తన ఆరోగ్యానికి మంచిది కాదు. క్షమించు నందిత, నువ్వు చెప్తుంటేనే నాకు అర్థమవుతుంది. కానీ వసుంధర మందులు వేసుకుందో లేదో అని కంగారులో వెళ్ళాను. ఏది ఏవైనా సరే నువ్వు తాగడం తప్పు. తాగి వసుంధర గదిలోకి వెళ్ళటం తప్పు. ఇదిగోండి, ఇలా ఇంకొకసారి రిపీట్ అయితే వసుని తీసుకుని నేనేటైనా వెళ్ళిపోతాను. అమ్మమ్మ, అంత మాట అనుకు నందిత. ఇంకోసారి తాగను, ఒట్టు. మీకోసమే బతుకుతున్నాను నందిత. అలాంటిది మీకు ఇబ్బంది కలుగుతుందంటే నేను మళ్ళీ ఎందుకు ఆ పని చేస్తాను? చేయనా? ఒట్టు. ఒట్టులేం అక్కర్లేదు దాసు. నీ మీద నాకు నమ్మకం ఉంది. భోజనం చేసావా? లేదు. కూర్చో. రా. ఓకే, ఈరోజు ధ్రువకి 9 మీటింగ్. అందుకే వసుని రమ్మన్నాను. ఆల్రెడీ 8:30 అయిపోయింది. ధ్రువ వచ్చేస్తాడు. టిఫిన్ ప్యాక్ చేసి పెట్టమంటాడు. అది రెడీ. నీ మెడకి ఊచి బిగుస్తోంది దాస్. ఎందుకు కొడుతున్నావు నా భర్తని? వీడు మా నాన్నని చంపించాడు. ఇదంతా అబద్ధం. నా తండ్రి అలాంటి వాడు కాదు. పోలీసుల్ని పిలవక ముందే ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆల్రెడీ దారిలోనే ఉన్నారు. దార్, నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. కాళ్ళు పట్టుకుంటాను నందిత. రారా. నాన్న, నాన్న.